హాయ్ హలో నమస్తే నా పేరు విజయలక్ష్మి తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమందేపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయంలో మంత్రి ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ప్రజలు నాయకుల నుంచి పలు రకాల అర్జీలను మంత్రి స్వీకరించారు. అక్కడికక్కడికే పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు, డిఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 7 నెలల్లోనే గతంలో ఏ రోజు అధికారులు మీ దగ్గరికి రాలేదు. 5 ఏళ్లలో ఎప్పుడన్నా అధికారులు గ్రామస్తుల్లో గ్రామాల్లోకి వచ్చారా? ఎప్పుడన్నా వచ్చారా? మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. పొలం పిలిచింది అనే కార్యక్రమం పిలిచారు. పల్లె పండగ జరుగుతూ ఉంది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, పోలవరం పనులు మొదలైనాయి. గ్రామాల్లో ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు జరుగుతున్నాయి. అదే విధంగా అధికారులు మీ దగ్గరకు వచ్చి పొలం పిలిచింది. ఈరోజు ఇప్పుడు వీళ్ళందరితో మిమ్మల్ని ఎందుకు పరిచయం చేయించామంటే, కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులు నాకు వచ్చిన సమస్య కరెక్ట్ టయానికి పోవడం లేదు, సరిగ్గా స్పందించడం లేదు గ్రామాల్లో అనేది సమస్య ఎక్కువగా వచ్చింది. ఈ విషయం మీ అందరూ అధికారులు ఏం పని చేస్తారో మీకు తెలియాలనే ఇంతసేపు మీరు బేజారు చేసుకున్నా ఈ సమస్యలు వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవాల్సిన బాధ్యత మీదే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. చాలా కంప్లైంట్లు సచివాలయం నుంచే వస్తున్నాయి. సచివాలయం ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం చేస్తే 60 to 70% సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. మరి ఎందుకు ఈ అవగాహన లోపము అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు అక్కడున్న సచివాలయాల్లో మీకు త్రాగునీరు ఒక పక్క, డ్రైనేజ్ ఒక పక్క, కరెంటు సమస్యలు ఒక పక్క, మీ సమస్యలు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, అనేక స్కీమ్స్ కూడా మీరు దాంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అధికారులతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మందే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఏదైనా వాళ్ళు పని చేయకపోతే మన పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి, మన నాయకులు ఉంటారు ఇన్ఫార్మ్ చేయండి, మరి నాకైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు. కాబట్టి మీరందరూ వాళ్ళు పనిచేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి, జరుగుతానే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో మనం సక్సెస్ కావాలనేది ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆహర్నిశలు కష్టపడుతున్నారు. మనం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతానే ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదలైనాయి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు కూడా లేవు. సర్పంచ్ నిధులు కూడా గత తనకపోయిందన్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు సర్పంచ్ నిధులు కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి మీరు సర్పంచ్ నిధులు ఇస్తున్నప్పుడు దాన్ని వేస్ట్ కాకుండా కొంతమంది అనవసరంగా డ్రా చేస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది. కాబట్టి ఇక్కడున్న అధికారులు కూడా చెప్పేది దాని పర్సెంటేజ్ ప్రకారం ఏదైతే శానిటేషన్ కి వాడాలి, డ్రింకింగ్ వాడాలి, మెడికల్ పవర్ కి ఏదైతే వాడాలో అది సక్రమంగా మీరందరూ గ్రామస్తులు అందరూ ఉపయోగి పెట్టుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాం. మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం 1వ తారీఖే పెన్షన్ వస్తుందా లేదమ్మా? వస్తా ఉందా? ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే 4000 పెన్షన్ ఇంటి దగ్గరకు వస్తా ఉందా లేదా? వస్తా ఉంది. మరి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా? అంటే నీది ఆధార్ లింక్ అయ్యిందమ్మా, చూసుకోండి. ఖచ్చితంగా వస్తుంది. అది కూడా దగ్గరలోనే బస్సు ఫ్రీ కూడా వస్తాం. తల్లి వందనం కూడా నెక్స్ట్ సంవత్సరం పిల్లలందరికీ తల్లి వందనం కూడా ఇవ్వబోతున్నాం. రైతు భరోసా, రైతన్నలందరూ ఎదురు చూస్తున్న రైతు భరోసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే దాంతో పాటు మంది కూడా మనం రైతు భరోసా ఇవ్వబోతున్నాం. ఇక్కడ ఇచ్చేసిన రైతన్నలు అందరూ కాసుకోండేది మాకు చెరువులకు నీళ్లు ఇవ్వండి అని. ఖచ్చితంగా అది కూడా, ఎందుకంటే బ్రీచ్లే అంటే మొన్న ఎక్కువ వర్షాల వల్ల 5 ఏళ్లు కనీసం దాన్ని మెయింటెనెన్స్ లేక చాలా చోట్ల కాలువలు గొడ్డు బ్రీచ్ అయినాయి. అవి కూడా పనులు మొదలైనాయి. ఖచ్చితంగా చెరువులకు నీళ్లు కూడా దగ్గరలోనే వదులుతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. అధికారులు కూడా గత 5 ఏళ్ళు ఏం పని చేయాలో వాళ్ళకు కూడా తెలియలే. చాలా మందికి అధికారులు చేయాలనున్నా కొంతమంది చేయలేదు.
చేయకూడదు అనే వాళ్ళు కూడా కొంతమంది చేయలేదు. ఇప్పుడు ఏం లేదు, మనం పని చేయించుకోవాల్సింది అధికారులతో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టారు, రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమైన సుమారుగా మన సోమందపల్లి మండలంలో 88 గ్రీవెన్స్ వచ్చింటే ఆల్రెడీ 49 సమస్యలు క్లియర్ చేశారు. మరి ఇంకా 42 ఉన్నాయి. అవి కూడా టైం తీసుకొని, కొన్ని ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి, అవన్నీ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తాం.